పాలు, పెరుగు, నెయ్యి, వెన్న అమ్ముకురమ్మని అలా పంపిస్తుందన్నమాట. అలా వెళ్తూ ఉండగా మరి ఎక్కడ చూశారో మన చిన్ని కృష్ణుడు పుష్పగారిని చూశాడు. చూసి ఆ చిన్ని కృష్ణుడు పుష్పగారిని వెన్న అమ్ముకోవడానికి ఎదరికి వెళ్ళడం లేదు, అలానే వెన్నను అమ్ముకోవడం లేదు. పాపం ఏం చేస్తుందామా, నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మగారు అంటున్నారు, ఏంటమ్మా నిన్ను పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్ముకురమ్మంటే ఇంటికి వచ్చావేంటని. అప్పుడు ఆమె అంటుంది చాలా దిగాలుగా ఎట్టా పోదునామా అనేదో ఎట్టా పోదునామా ఎట్టా పోదునామా నేను ఎట్టా పోదునామా ఎట్టా పోదునామా అనేదో ఎట్టా పోదునామా పోదునామా నేను ఎట్టా పోదునామా రేపల్లె వాడలాడ గోపాలు వెన్న సోటి ఎట్ట పోదునామా మన చిన్ని కృష్ణుడికి ఇష్టమైంది ఏంటి స్వామి? వెన్న అంటే ఆయనకి అంత ఇష్టం అంటే చేశాడా? ఏ ఎత్తుకెళ్ళాడు మీ ఇంటి దగ్గర శ్రీకృష్ణుడు వచ్చి ఎట్టబోసి ఎత్తుకెళ్ళాడా? అది బాగా తెలుసు. అంత ఇష్టం స్వామి ఆ స్వామికి వెన్నంటే ఎంత ఇష్టం అంటే వెన్నో వెన్నో అనే వెన్నమ్మ బోలే వెన్నో వెన్నో అని వెన్నమ్మ బోలే వెన్నమ్మ నీయుడు నన్ను బోనీయుడు వెన్నమ్మ నీయుడు నన్ను బోనీయుడు వెన్నమ్మ నీయుడు నన్ను బోనీయుడు మన చిన్ని కృష్ణుడికి మహా ఇష్టం స్వామి. ఏంటి స్వామి అది? చల్ల దొంగతనం చేసింది ఎక్కడ స్వామి? లేదు స్వామి, మొన్న కామకమ్మ గారింట్లో భయం చేయించుకున్నారని వాళ్ళ ఇంట్లో మజ్జిగ వెన్నా బాగా ఉన్నాయని అది అక్కడ చేసాడు దొంగతనం. చేసేసాడు దొంగతనం. అంతకి ఇష్టం స్వామి. రకంగా వచ్చేసాడా? అది అంత ఇష్టం స్వామి. ఎంత ఇష్టం అంటే చల్లో చల్లో అన్ని పోతున్నా
పోదునామా మన చిన్ని కృష్ణుడికి మహా ఇష్టం స్వామి. ఏంటి స్వామి ఇది? తెలుగు ఎక్కడ దమ్ముతారో చేశారు తెలుసు స్వామి. ఇక్కడైతే అందరూ చెప్తున్నారని ఊరు చివరి ఉన్న నాగలక్ష్మి గారింటికి దమ్ముతారం చేశారట. అక్కడైతే ఎవరు చూడరని స్వామి చేశారా? అది అంత ఇష్టం స్వామి ఆ స్వామికి పెరిగంటే చేసేసాడంట. ఊరు చివరి కదా ఉంది ఇల్లు, ఎవరు రాదని అంత ఇష్టం స్వామి. ఎంత ఇష్టం అంటే పెరుగు పెరుగు అని పెరుగమ్మ పాలు కోసం వచ్చి నాని గల్లమామ నాకు పాలు పోసి నన్ను మొక్కు గల్లమామ. స్వామి అప్పుడే పెళ్ళయిందంట ఆ ఇంట్లో. పెళ్ళైతే ఆ ఇంట్లో కొత్త కోడల దగ్గరికి వెళ్ళి నాకు పాలు పోయి వెన్న పెట్టట్టున్నారంట. జిమ్ము పెట్టదు, ముందు వెన్న పాలంటే మహా ఇష్టం అంటుంటే ఆ ఉంటుందంట, ఎవడో నేను కొత్త కోడలంటే మా అత్తగారు తెలిస్తే నన్ను కొడతండి అంటున్నాను. ఏమంటుందంటే కొత్త కోడలు నండి కిష్టమోటే మా అత్తగారు లేదండి కిష్టమోటే. కొత్త కోడలు నండి కిష్టమోటే మా అత్తగారు లేదండి కిష్టమోటే. నువ్వు కొత్త కోడలే కదా, నీకు డబ్బులు ఇస్తాను, నాకు వెన్న పెట్టు పాలు పోయి అంటున్నారంట. కొత్త కోడలు అత్తగారు తినకుండా పాలు పోస్తే ఏం చేస్తుంది? మీ కోడలు వచ్చి తినుకుంటారా? ఏం చేస్తారు? ఎవరన్నారు? గ్యారెంటీకి కొడతారు. కొత్త కోడలు నండి కిష్టమోటే మా అత్తగారు లేదండి కిష్టమోటే. కొత్త కోడలు వచ్చి గల్లమామ నేను రక్తమిట్ట పాలు పోయి గల్లమామ. కొత్త కోడలు గల్లమామ నేను రక్తమిట్ట పాలు పోయి గల్లమామ. కొత్త కోడలు వచ్చి గల్లమామ నేను రక్తమిట్ట పాలు పోయి గల్లమామ. నేను రక్తమిట్ట పాలు పోయి గల్లమామ. గల్లవారి వాడలోకి కిష్టమోటే మీరు ఎన్ని పనులకు వచ్చినారు కిష్టమోటే. ఎంత కోసం వచ్చినా గల్లమామ నాకు ఎంత పెట్టినందు మొక్కు గల్లమామ. కొత్త కుడాలు నంటికి ఇష్టమోటి ఎక్కడంత నంటికి ఇష్టమోటి. కొత్త కుడాలు ఇష్టమోటి ఎక్కడంత నంటికి ఇష్టమోటి. ఎక్కడుంటుంది? ఎక్కడ ఉంటుంది స్వామి? అది ఆ మాత్రం కొత్త కోడలు తిరిగి ఉట్టి మీద ఉంటుంది స్వామి. అన్న ఉట్టి మీద ఉంటుంది గల్లమామ పెట్టి పెట్టి నన్ను మొక్కు గల్లమామ. ఉట్టి మీద ఉంటుంది గల్లమామ పెట్టి పెట్టి నన్ను మొక్కు గల్లమామ. ఇప్పుడు అన్న ఉట్టి మీద ఉంటుందా? ఫ్రిడ్జ్లో ఉంటుంది, అవునా కదా? ఉట్టి మీద ఉంటుంది గల్లమామ పెట్టి పెట్టి నన్ను మొక్కు గల్లమామ. గల్లవారి వాడలోకి కిష్టమోటి ఏమి వచ్చినారు కిష్టమోటి. ఏమి వచ్చినారు కిష్టమోటి. ఏమి వచ్చినారు కిష్టమోటి.
కృష్ణ మోహన